సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్లో 1,30,00,000 నిధులతో ఏర్పాటు చేసిన ఆల్కలీన్ వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని, రాష్ట్రంలోని తొలి ఆల్కలీన్ వాటర్ ప్లాంట్ సత్తెనపల్లిలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్రంలోని సామాజిక అవసరాల కోసం ఆల్కలీన్ ప్లాంట్ సత్తెనపల్లిలో తొలిసారిగా ఏర్పాటు అయిందని అన్నారు. పిల్లలు, రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాపాడేందుకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఈ ప్లాన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారి స్థానిక శాసనసభ్యులు వాళ్ళ తండ్రి గారు అయిన రంగయ్య గారు పేరు మీద ఇవాళ ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ దాదాపు 1,30,00,000 రూపాయలతోటి ఇవాళ ప్రారంభించడం జరిగింది అన్నమాట. చాలా సంతోషం. ఈ ప్రారంభించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మంచినీళ్ళు అందించాలని మంచి ఉద్దేశంతో స్కూల్స్కి, హాస్టల్స్కి, హాస్పిటల్స్కి అన్ని ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇది రాష్ట్రంలోనే మొదటి ప్లాంట్ అనమాట. మనం ఆల్కలైన్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే ఇళ్లలో మనం 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టుకుంటా ఉన్నారు. కానీ మన ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే మాత్రం ఇది పేద విద్యార్థులకు కూడా మంచినీళ్ళు, నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలి. అందరూ చూస్తూ ఉన్నాం, మనం ఆర్ఓ వాటర్ ఇస్తాం కానీ ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది ఇవ్వటం నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం ఇవ్వటం జరిగింది అనమాట. చాలా సంతోషం. అదే కాకుండా దాదాపు 2013 నుంచి ట్రస్ట్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, ఎన్నో మంచి కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇంకెన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేశారు. ఇది అందరూ కూడా ఆదర్శనీయం అనమాట. అందరూ కూడా తప్పకుండా ఇలాంటివన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని కాన్స్టిట్యున్సీలో కనుక ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక, అన్ని ప్రభుత్వాలే చేయలేవు కనుక మనంతూ ప్రయత్నంగా మనం చేయగలిగితే మనం, లేకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీ ఉన్న ఎవరన్నా సహాయం చేసే వాళ్ళ ద్వారా చేస్తే కనుక, ఇలాంటివి కొన్ని చేస్తే కనుక మంచిగా ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తాం.